సూపర్ బగ్ ఎక్స్‌ప్లోజన్ 83% ఇండియన్స్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియాని క్యారీ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక గ్లోబల్ స్టడీలో ఇండియా, యూఎస్ఏ, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి 1200 పేషెంట్స్‌ని ఎగ్జామిన్ చేశారు. అందులో ఇండియా నుండి 83%, ఇటలీ నుండి 30%, యూఎస్ఏ నుండి 20% అండ్ నెదర్లాండ్స్ నుంచి 10% పాపులేషన్‌లో ఈ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా అనేది ఉంది. అసలు ఈ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా మన బాడీలో ఉండడం వల్ల ఏమవుతుంది? మనం ఎలాంటి మెడిసిన్ యూజ్ చేసినా ఈ బ్యాక్టీరియా అనేది కిల్ అవ్వట్లేదు. ఎంత హై డోసేజ్ యాంటీబయోటిక్స్‌ని ప్రిస్క్రైబ్ చేసినా ఈ బ్యాక్టీరియా అనేది ఆ యాంటీబయోటిక్‌కి రెసిస్టెంట్ అయిపోయింది. ఇంతకుముందు 3-4 డేస్‌లో క్యూర్ అయ్యే నిమోనియాకి ఇప్పుడు 8-10 డేస్ టైం పడుతుంది. అండ్ కొంతమందిలో ఇది అసలు క్యూర్ అవ్వట్లేదు. దీనికి కారణం యాంటీబయోటిక్స్‌కి ఈ బ్యాక్టీరియా రెసిస్టెంట్ అయిపోవడం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అన్నెసెసరీ యూసేజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అండ్ ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ ఇన్ పౌల్ట్రీ, ఫార్మింగ్, అగ్రికల్చర్, డైరీలో ఈ యాంటీబయోటిక్స్‌ని ఓవర్‌గా యూజ్ చేయడం వల్ల. వెస్టర్న్ కంట్రీస్‌లో 65 ఏజ్ గ్రూప్‌లో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే, ఇండియన్స్‌లో 30s అండ్ 40s ఏజ్ గ్రూప్‌లోనే ఎక్కువగా ఉందంట. స్ట్రిక్ట్ యాంటీబయోటిక్ పాలసీస్, అన్నెసెసరీ యూసేజ్‌ని కర్బ్ చేస్తే 5 ఇయర్స్‌లో ఈ క్రైసిస్‌ని మనం రివర్స్ చేయొచ్చు. లేదంటే 2035 కల్లా 98% ఆఫ్ పాపులేషన్ ఈ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాని క్యారీ చేస్తుంది. సో ఇప్పటికైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మసీలో యాంటీబయోటిక్స్‌ని పర్చేస్ చేయొద్దు అండ్ ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్‌ని తగ్గించాలి.